ఇందులో మళ్ళీ 13 టీఎంసీలు కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, రంగనాయక సాగర్లో స్టోరేజ్గా ఉన్నాయి. అంటే టోటల్ 5 ఏండ్లలో మరి 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడ్డ నీళ్లు 101 టీఎంసీ. అంటే సంవత్సరానికి 20.23 టీఎంసీ. అధ్యక్ష, 38,000 కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పక్కన పెట్టి 1,47,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు మొదలుపెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత 5 ఏండ్ల ప్రాజెక్టులో 195 టీఎంసీలు పర్ ఇయర్, 34 లక్షల ఎకరాలు వస్తాయన్నారు వీళ్ళు. 34 లక్షల ఎకరాలు వస్తాయని చెప్పారు. 18 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు, 16 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్ అని చెప్పడం జరిగింది. వాస్తవంగా 5 ఏండ్ల పాటు వచ్చిన నీళ్లు 101 టీఎంసీ. అంటే సంవత్సరానికి 20.2 టీఎంసీలు. అంటే అన్ని లెక్కబెట్టి హరీష్ రావు గారు, అంటే మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి. అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. స్పీకర్ గారు, అంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఆ 1,00,000 ఐఎమ్ నాట్ యీల్డింగ్ స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ యీల్డింగ్ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి కొత్త ఆయకట్టు, న్యూ ఆయకట్, కొత్త ఆయకట్టు 1,00,000 ఎకరాలు కూడా రాలేదు. స్టెబిలైజేషన్ ఇంకో 1,00,000 ఎకరాలంటే మొత్తం కలిపి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 2 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు సరిగ్గా ఇవ్వలేకపోయినారు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 4 ఏళ్లలో కూలిపోయింది. అధ్యక్ష, స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద మ్యాన్మేడ్ డిజాస్టర్, ఫైనాన్షియల్ డిజాస్టర్ ఏ రాష్ట్రంలో కూడా జరగదని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి అధ్యక్ష స్పీకర్ సార్ 21 అక్టోబర్ 2023లో మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయినప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 21 అక్టోబర్ 2023లో ఎన్డీఎస్ఏ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే అడ్డగోలు మాట్లాడుతున్నారు మా మిత్రులు అక్రాస్ దిస్ వన్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఈజ్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఆ చట్టం పార్లమెంట్లో వచ్చినప్పుడు మద్దతు తెలిపింది టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళే మద్దతు తెలిపినారు. ఆ చట్టం ప్రకారము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్రియేట్ చేయబడ్డది. భారతదేశంలో డ్యామ్లు అండ్ బ్యారేజెస్ మీద అత్యంత నాలెడ్జ్, స్కిల్, అనుభవం వాళ్ళు ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మెంబర్స్. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇన్స్పెక్టెడ్ ద మేడిగడ్డ బ్యారేజ్ ఆన్ 24 అక్టోబర్ 23. ఆ రోజు ప్రభుత్వం ఎవరిది అధ్యక్ష? టీఆర్ఎస్ పార్టీ. మరి దీనికి వాళ్ళు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే, ఈ మేడిగడ్డ బ్యారేజ్ అండ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్టు 2019లో ఇనాగ్రేషన్తో మొదలుపెట్టింది. ఇనాగ్రేషన్ మొదలైన కొన్ని రోజులకే ప్రాజెక్ట్ డెవలప్డ్ సీరియస్ ప్రాబ్లమ్స్. పైపింగ్ అంటే బ్యారేజ్ ఇటు నుంచి కింది నుంచి అటు మరి నీళ్లు ఉసుకపోతూ బ్యారేజ్ ఫౌండేషన్ వీక్ అయిపోయింది. 2019 నుంచే వాళ్ళ అధికారులు రాసిన రికార్డు ప్రకారమే all the 3 barrages were showing serious problems.